హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే ఇప్పటిదాకా మనం ఏంటంటే పైథాన్లో చాలా టాపిక్స్ నేర్చుకుంటూ వచ్చాం. సో మనం ఏంటంటే బేసిక్స్ నుంచి స్టెప్ బై స్టెప్ ఫౌండేషన్ వేసుకుంటా ఒక మంచి బేస్ బిల్డ్ చేసుకొని పైథాన్ ప్రోగ్రామింగ్లో అయితే డే బై డే మంచి మంచి టాపిక్స్ అయితే చెప్పుకుంటూ వస్తున్నాం. ఓకేనా? అయితే మనం పైథాన్లో అసలు ఎలా ఇన్స్టాల్ చేయాలి, పైథాన్ ఐడియల్ ఏంటి, నెక్స్ట్ అదేవిధంగా మనకి అది ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాంట్లో మనకి వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, లిస్ట్, ట్రిపుల్, సెట్స్, నెక్స్ట్ మనకి ఆపరేటర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ డేటా టైప్స్. సో ఇలా మనం చాలా అయితే డిస్కస్ చేసుకుంటూ వచ్చాం కదా. అయితే మనం నెక్స్ట్ టాపిక్స్లోకి వెళ్ళే ముందు కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే వస్తాయి. ఏంటంటే, బ్రదర్ మీరు చెప్తున్నంత వరకు బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే మాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అసలు ఇంకా మేము ఎక్స్ప్లోర్ అవ్వాలనుకుంటున్నాం, సో మాకు ఎలా అనేది కొంతమంది డౌట్స్ అయితే వస్తాయి. సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను గైస్. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, అదేవిధంగా ఈ కోర్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అండ్ అదేవిధంగా నా నెంబర్స్ ఉంటాయి, కాల్ చేయండి, మీ కోర్స్ని పర్చేస్ చేయండి. విత్ మీ డీటెయిల్డ్ మెటీరియల్ మీ ఇంటికి డెలివరీ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇక్కడ బేసికలీ మనకి పైథాన్ వాళ్ళు మనకి ఒక బెస్ట్ ఫీచర్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. అదే ఏంటంటే, మనకి పైథాన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఇన్ ద బిగినింగ్ ఇన్ సెల్ఫ్, అంటే నాకు బిగినింగ్లో పైథాన్ ఏం రాకముందు జస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు నేను కూడా దీన్ని నాకు బాగా హెల్ప్ అయింది ఇది. అంటే నేను కొంచెం బిగినర్ నుంచి అడ్వాన్స్డ్గా మారడానికి నాకు ఒక 60% వరకు అయితే నాకు ఇది బాగా అయితే హెల్ప్ అయింది. బికాజ్ ఆఫ్ నాకు ఎక్కడో గూగుల్లో కూడా దొరికిన ఇన్ఫర్మేషన్ మనకి ఏంటంటే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. అది ఏంటంటే చూపిస్తాను. జస్ట్ ఏం లేదు గైస్, మీకు ఇక్కడికి వెళ్ళేసి ఫస్ట్ హెల్ప్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ హెల్ప్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఇక్కడ మీకు ఆల్రెడీ ఉంది దాన్ని, ఇక్కడ ఐడియల్లీ హెల్ప్, పైథాన్ డాక్స్, వీటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం దీన్ని కంప్లీట్ చేసి అక్కడికి వెళ్దాం. ఓకేనా? సో హెల్ప్ అంటున్నాను. సో జస్ట్ హెల్ప్ అని ఇచ్చేసి ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేస్ ఇచ్చిందో ఎంటర్ అంటున్నాను. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు పైథాన్ 3.8 హెల్ప్ యూటిలిటీ. సో మనకి పైథాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆటోమేటిక్గా మనకి కొన్ని ప్రీ డిఫైన్గా కొన్ని డాక్యుమెంట్స్ అయితే దీన్ని ఉంచుతున్నారు. దీనిలో మనకి ఏమవుతుందంటే, కొన్ని డాక్యుమెంట్ అంటే మనకి ఏదైనా కొన్ని అర్థం కాకపోతే సో దీంట్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదైనా ఒక టాపిక్ గురించి కావాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే టాపిక్స్ అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ మనకి ఉన్న టాపిక్స్ అయితే ఇవన్నమాట. ఆన్సర్స్, అసైన్మెంట్, యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, బైనరీ అంటే ఏంటి, బిట్ వైజ్ అంటే ఏంటి, బులియన్ అంటే ఏంటి, కాల్స్ అంటే ఏంటి, ఇలా. ఇప్పుడు వీటిలో కొన్ని డిస్కస్ చేసుకున్నాం. ట్రిపుల్స్ అంటే ఏంటి, యూనరీ గురించి మనం డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ ట్రిపుల్స్ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో TUPLES ట్రిపుల్స్ అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ అంటున్నాను. ఇక్కడ స్క్వీజ్ టెక్స్ట్ అని చెప్పేసి ఉంది. సో నేను జస్ట్ దీన్ని ఇలా క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వ్యూ అంటే ఇక్కడ చూడండి, ట్రిపుల్ గురించి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ మనకి వచ్చేసింది. లేదు అనుకుంటే ఇక్కడే మీరు ఏం చేయొచ్చు అంటే, దీన్ని డబల్ క్లిక్ చేశారనుకోండి, చూడండి ట్రిపుల్ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ వచ్చేసింది మీకు. అసలు ట్రిపుల్ అంటే ఏంటి, ట్రిపుల్ డెఫినేషన్స్ ఏంటి, ట్రిపుల్ మీకు ఎలా వర్క్ చేస్తుంది, సో దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది, సో ప్రతిదీ ఇక్కడ చూడొచ్చు మీరు. ప్రతిదీ మీకు మొత్తం మ్యూచువల్ అంటే ఏంది, ఇన్మ్యూచువల్ అంటే ఏంది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చేసారనమాట. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ అదేవిధంగా నేను దీన్ని కాపీ చేస్తున్నాను. సో నేను ఇక్కడ దీన్ని పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, లిస్ట్ గురించి మనం దీన్ని కూడా డిస్కస్ చేసాం కదా. సో ఇది చూడండి ఇక్కడ డెల్, కాపీ, ఎక్స్టెండ్, ఇన్సర్ట్, పాప్, రిమూవ్, ఇవన్నీ మనం చెప్పుకున్నవే. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పైథాన్ వాళ్ళే ప్రీ డిఫైన్గా ఒక మెటీరియల్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా. సో ఒకసారి మనం క్విట్ అన్నామంటే బ్యాక్ వెళ్ళిపోతాం. సో చూడండి, you are now leaving the help and returning to the Python interpreter. If you want to ask for help on a particular object directly from the interpreter, you can type help. అంటే మనకి ఇది రెండో పద్ధతి. ఇందాక మనం పైన ఏం చేసాం, హెల్ప్ అని చెప్పి ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ ఇచ్చిన తర్వాత హెల్ప్లోకి వెళ్ళి దాని తర్వాత మనకు కావాల్సిన టాపిక్ని మనం తెలుసుకున్నాం. ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. జస్ట్ ఏం లేదు, మీకు హెల్ప్ అని చెప్పేసి అని, సో ఓపెన్ బ్రేసెస్లో మీకు కావాల్సిన టాపిక్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నాకు సో యూనరీ గురించి కావాలనుకుంటున్నాను. సో నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ బ్రేస్ ఎంటర్ అంటున్నాను. ఇక్కడ చూడండి, సో ఇవన్నీ కూడా క్యాపిటల్లో ఉండాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే హెల్ప్. సో ఇప్పుడు నేను ఎంటర్ అంటున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, మనకి యూనరీకి సంబంధించిన
మ్యాటర్ అంతా కూడా మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే డైరెక్ట్గా కూడా మనం హెల్ప్లోకి వచ్చి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఒకటి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ విండోస్లో మనకి పైథాన్ షెల్ గురించి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా హెల్ప్లో మనకి ఏంటంటే ఈ ఐడిఎల్ఈ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ http://python.org 3.8 అని చెప్పేసి మనకి ఇచ్చారు. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే మనకి అసలు ఈ వర్షన్ గురించి క్లియర్గా అయితే మనకి ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చుంటారు. సో దాంతో పాటుగానే మీకు ఏంటంటే మీరు ఇక్కడ హెల్ప్లోకి వెళ్తే ఇక్కడ మీకు పైథాన్ డాక్స్ అని చెప్పేసి ఉంటుంది. మీ లేకపోతే మీ కీబోర్డ్లో F1 క్లిక్ చేసినా కూడా పైథాన్ డాక్స్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే అసలు ఆ పైథాన్ అంటే ఏంది, ఇప్పుడు అసైన్మెంట్ ఎక్స్పీరియన్స్ అన్నారు అనుకోండి, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఇక్కడ దొరుకుతుంది. సో చూడండి ఈ విధంగా అనమాట. సో నెక్స్ట్ అదేవిధంగా మీకు ఏంటంటే ఇక్కడ పైథాన్లో ఇంకా మీకు ఏదైనా కావాలి ఇన్స్టాలింగ్ పైథాన్ మాడ్యూల్స్ కానీ అసలు పైథాన్ మాడ్యూల్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ పైథాన్ 2.0 నుంచి మనకి అసలు వర్షన్స్లోంచి ఏమేమి కొత్త అప్డేట్స్ తీసుకొస్తున్నారు వాళ్ళు అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ఇక్కడ ఇచ్చారు. సో ఈ డాక్యుమెంటేషన్లో మీకు ఏదైనా అంటే మీకు ఏదైనా ఒక తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంటే ఇక్కడ మీరు సపోజ్ ఇది క్లిక్ చేస్తే ఈనం గురించి క్లిక్ చేస్తే ఈనం గురించి మొత్తం కూడా మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా డాక్యుమెంటేషన్ కూడా మీకు డెఫినెట్లీ బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు హెల్ప్లోకి వెళ్తే ఇక్కడ మీకు టర్టిల్ డెమో అని చెప్పేసి ఉంది. దీని అర్థం ఏంటంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ కొన్ని కోడింగ్ సంబంధించిన కొన్ని కోడింగ్ చేసి ఉంటారు. సో మనం టెస్ట్ చేయాలి. సో ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే ఇక్కడ క్లాక్ అని ఉంది. ఇది కోడింగ్ అంటే ఇది కోడింగ్ అనమాట, క్లాక్ సంబంధించిన కోడింగ్ ఇది. సో ఇదంతా కంప్లీట్ అయిపోయింది, వాళ్ళు చేశారు, ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. ఇక స్టార్ట్ అంటున్నాను, ఇక చూడండి మనకి క్లాక్ అనేది రన్ అవుతూ ఉంది. సో దీని యొక్క కోడింగ్ అనమాట ఇదంతా కూడా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఫారెస్ట్ అని చెప్పేసి ఉంది. సో స్టార్ట్ అంటున్నాను, చూడండి ఫారెస్ట్ అయితే ఇక్కడ డిజైన్ అయిపోయింది అనమాట. ఇక్కడ క్లియర్ అంటే క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే చాలానే ఉంటాయి. ఇక్కడ చూడండి రౌండ్ డ్యాన్స్ అంట ఇలా. సో ఈ విధంగా అనమాట. అంటే ఇవన్నీ దేనికంటే మీకు ఒక బేస్ కోసం అంటే మీకు ఇలా ఉంటాయి ప్రాజెక్ట్స్. మీరు ప్రాజెక్ట్స్ చేసే ముందు ఏంటంటే రాబోయే రోజుల్లో మనం పెద్ద ప్రాజెక్ట్స్ చేయబోతున్నాం. సో వాటిలో మీకు ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. ఈ డాక్యుమెంటేషన్ కానీ లేకపోతే మీకు ఏదైనా డౌట్స్ వస్తే మీరు ఎక్కడో ఎత్తుక్కోలేదు, ఇక్కడే ఉంటాయి. జస్ట్ మీరు హెల్ప్ టైప్ చేసి సో మీకు ఓపెన్ బ్రైస్ ఇచ్చి ఇన్వైట్ కామర్స్లో మీరు ఏంటంటే టాపిక్ నేమ్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పైథాన్ వల్లే ఈ యొక్క అద్భుతమైన ఫీచర్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. సో ఇది ఎందుకు స్పెషల్ వీడియో చేశానంటే బికాజ్ ఆఫ్ చాలామందికి అనిపిస్తుంది బయట కొన్ని వందలు పెట్టి బుక్స్ కొనుక్కుంటూ ఉంటారు. సో వాళ్ళకి అంత అక్కర్లేదు. సో స్టార్టింగ్ బేస్ ఫౌండేషన్ కోసం ఏంటంటే ఇది సరిపోతుంది. ఓకేనా. సో ఇది గైస్ మన టాపిక్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఒక ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీ కోర్స్ పర్చేస్ చేసుకోండి చెప్పాను కదా, కింద నెంబర్స్ అయితే ఉంటాయి, నా దగ్గర మన వెబ్సైట్ లింక్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళైనా మీరు ఈ కోర్స్ని అయితే పర్చేస్ చేయొచ్చు. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను గైస్. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ అ నైస్ డే.